సాగునీటి సంఘాలు, సహకార ఎన్నికలు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దేవినేని ఉమా, చినరాజప్ప, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ముఖ్యమంత్రి స్వీకరించారు. నేరుగా వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు సాగునీటి సంఘాలు, సహకార ఎన్నికలు సహా వివిధ అంశాలపై అందుబాటులో ఉన్న నేతలతో చర్చించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సాగునీటి సంఘాలు, సహకార ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఏ అంశాల మీద చర్చించారు? ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు క్రితమే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు రావడం జరిగింది. ఏదైతే శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే క్రమంలో ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి సీఎం పెద్ద ఎత్తున తరలి వచ్చి వీటిని వినతులు ఇచ్చారు. వాటికి ఎప్పటికప్పుడు సమస్య వెంటనే పరిష్కరిస్తానని చెప్పి కూడా సీఎం వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే దీంతో పాటు ఆయన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆయన పైకి వెళ్లే క్రమంలో మీడియాతో కూడా కొద్దిసేపు ఆయన ముచ్చరించారు. తాజా రాజకీయ పరిణామాలు అలాగే తాజా అంశాలపై ఆయన కీలకంగా మీడియాతో కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఇందులో ప్రధానంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కేంద్ర కేబినెట్ ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టడం వంటి అంశాలు జరిగినాయో ఆ అంశాల మీద కూడా సీఎం చంద్రబాబు స్పందించారు. ఏదైతే జమిలీ అమల్లోకి వచ్చినా సరే రాష్ట్రంలో కానీ అలాగే దేశవ్యాప్తంగా కానీ ఎన్నికలు జరిగేది 2029లో మాత్రమే అనే అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా వ్యక్తం చేయడం జరిగింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తాము పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిన విషయానికి ఆయన గుర్తు చేశారు. అలాగే జమిలీ ఎన్నికలపై అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఇష్టం వచ్చినట్లు పబ్బం గడుపుకోవడానికి మాట్లాడుతున్నారనే సందర్భాన్ని కూడా సీఎం ప్రస్తావించడం జరిగింది. ఏదైతే జమిలీ ఎన్నికలు 2027లోనే వస్తాయని కొన్ని పార్టీలు ఈ విధంగా ప్రచారం చేస్తున్న అంశాన్ని మీడియా ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన దాని గురించి ఈ విధంగా స్పందించారు. కేవలం పబ్బం గడుపుకోవడానికి ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలకు ప్రజల్లో విశ్వసనీయత కూడా పూర్తిగా కోల్పోయాయని చెప్పి ఎలాంటి విశ్వసనీయత లేదని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇప్పుడు రైతులు పేరుతో రైతులకు ఏదో అన్యాయం జరుగుతుందంటూ చేస్తున్న నిరసనలు కానీ ఇతరత్ర కార్యక్రమాల అంశాన్ని ప్రస్తావించినప్పుడు కూడా ప్రజలు వాటిని అన్నిటి చూసి నవ్వుకుంటున్నారని చెప్పి కూడా సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఏదైతే సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందనే తీర్మానం కూడా చంద్రబాబు వ్యక్తం చేశారు. వీటితో పాటుగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ఏదైతే పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారో ఆ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను కూడా సీఎం చంద్రబాబు మీడియాతో పంచుకున్నారు. ప్రధానంగా అటు విశ్వవిద్యాలయాలు కానీ, కళాశాలలు కానీ, పాఠశాలల్లో కానీ ప్రధానంగా దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైతే దీన్ని ఒక రోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదని చెప్పి నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే వారిగా అంచెలంచెలుగా ఏ విధంగా తీసుకెళ్లాలి, క్షేత్రస్థాయిలోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, రేపటి తరానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలిసే విధంగా ఎలాంటి చర్చలు జరపాలన్న కోణంలో విభిన్న ఆలోచనలు చేస్తున్నామని చెప్పి కూడా సీఎం చెప్పడం జరిగింది. ఇందుకు అనుగుణంగా ఏదైతే నాడు 1996 ఆ టైంలో ఏదైతే విజన్ 2020 కార్యక్రమం అనేది పెట్టామో దాని ఫలితాలు ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నారో అలాగే ఖచ్చితంగా ఈ 2047 నాటికి వీటి ఫలాలను ప్రస్తుతం ఏదైతే 2047 బీజం వేసామో వాటి ఫలాలను కూడా ఖచ్చితంగా ప్రజలు అందుకుంటారని చెప్పి కూడా ఒక విధమైన విశ్వాసం ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కూడా భవిష్యత్ తరాలకు బాగు కోసం చేసే ప్రయత్నంలో భాగమేనని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. రేపటి తరం భవిష్యత్తు కోసం ఈ విజన్ 2047 అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా సీఎం స్పష్టం చేశారు. అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలు కానీ, సహకార ఎన్నికలకు సంబంధించిన ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం వాటంతటా అవి జరుగుతాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇది అలాగే ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇటీవల పెట్టిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి భిన్నంగా ఉంటుందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏదైతే సుదీర్ఘ సమీక్షకు తావలేకుండా అలాగే కాలయాపన అనేది జరగకుండా ప్రశ్నలు సమాధానాల రూపంలోనే దీన్ని నిర్వహించేలాగా వచ్చే కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పి కూడా ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా ఏదైతే ముందుగానే కలెక్టర్లకు కానీ, ఎస్పీలకు కానీ ఎజెండా అంశాన్ని పంపి వాటి నుంచి వివరణ కోరే విధంగా ఈసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో రూపకల్పన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మంత్రులకు, అధికారులకు మధ్య ఇంటరాక్షన్ పెరిగే విధంగా కూడా వచ్చే కలెక్టర్ కాన్ఫరెన్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే ఏదైతే బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆసుపత్రిలో చేరన్న విషయం గురించి కూడా సీఎం ప్రస్తావించారు. అద్వానీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా ఆకాంక్షించారు. ధన్యవాదాలు కృష్ణ.